పర్సనల్ లైఫ్కి ఎక్కడ మీ దానిలో స్పేస్ ఉన్నట్టుగా నాకైతే కనిపించట్లేదు. మీరు ఆర్ యు బికమింగ్ సో వాట్ యు కాల్ హార్డెనింగ్ ఇన్ లైఫ్? What Is the kind of space? అంటే Personal పర్సనల్ life. లైఫ్ No. అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం కానీ, లేకపోతే ఒక లవ్ అఫైర్ ఉండడం కానీ, లేకపోతే ఏదో అంటున్నారు కదా ఇవాళ రేపు Yeah. చాలా ఏవో షిప్పులు బోల్డ్ ఉన్నాయి కదా, బోల్డ్ షిప్పులు ఉన్నాయి. Situationship. సిచ్యువేషన్, టెక్స్టేషన్, రిలేషన్షిప్ అంట, ఇంకో షిప్ అంట, అన్ని జూబ్లీల్స్ అన్ని చోట్ల తిరుగుతున్నాయి షిప్పులు. అవును. ఎవరు కావాలంటే అది ఏ షిప్ ఎక్కలేదా మీరు? లేదు సార్, యాక్చువల్లీ I think that is my first priority. షిప్ No, love. Because of that, my life is balanced. ఆర్ యు ఇన్ లవ్ విత్? I am, and I think that keeps my life very balanced. ఓకే. That is a priority in my life. హిందూ అబ్బాయా ముస్లిం అబ్బాయి? Hindu abhay. అబ్బో, యు ఆర్ వెరీ రాడికల్, రెవల్యూషనరీ. అవునండి. సో ఎలాగంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నారా మీరు కలిసి? లేదు సార్, నేను చెప్పేస్తాను సార్. ఓకే, యా, హీస్ ఆల్సో ఇన్ టు ఆర్ట్స్ అండ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఆల్సో. ఇన్ థియేటర్? నాట్ థియేటర్, డాన్స్. సినిమా, డాన్స్. ఓకే. He's from dance background, and because I'm getting into music, rap, choreography and all, he is my backbone in all of this. So the kind of support, the team that I was talking about, Yes. I see the start of that with him. So he's not just a love affair, he is a partner. It's a marriage of convenience, like it's a partnership. It's a collaboration of so Yes. many different things. Different kinds of understanding. Yeah. That's very important. Yeah. So I think పైగా మీలాంటి అమ్మాయిని భరించాలంటే అంత సులభం కాదు. ఎప్పుడు పాడతారో, ఎప్పుడు లేచి సడన్ గా లేచి నేను డాన్స్ చేస్తానంటే, సడన్ గా మన్నాడు ఉదయాన్ని కాల్ షీట్, సడన్ గా మీకు ఏదో మూడు వచ్చింది అర్ధరాత్రి నేను రాసుకుంటాను కూర్చుందని. ఇన్ని షేడ్స్, భద్రకాళికి ఎన్ని షేడ్స్ ఉంటాయో అన్ని షేడ్స్ ఉన్నాయి మీ దానిలో. థ్యాంక్ యూ సో మచ్. కాదు, చాలా స్వీట్ మీరు, యాక్చువల్లీ సో రెస్పెక్ట్ఫుల్ యూ ట్రీట్ యువర్. you are very very younger to me, amma. So I respect everybody. I love cinema industry, I love actors, writers, singers, all special people come to my interviews. అందరూ వచ్చారు కూర్చున్నారంటే స్పెషల్ పీపులే. అందుకే నా ప్రోగ్రామ్ పేరే స్పెషల్ టచ్. ఓకే. ఈ ప్రోగ్రామ్ పేరే. ఓకే. కాదు, ఆ అబ్బాయి అన్ని అంత స్టామినా ఉన్నవాడేనా ఇప్పుడు మీ షేడ్స్ అన్ని భరించే అన్ని? లేకపోతే తల్లోయ్ నా వల్ల కాదు తల్లోయ్ అని అందు కదా? లేదు, నాకంటే ఎక్కువ షేడ్స్ ఉంటాయి. అవునా? Who is at more risk? That's a really good question. I think I am. You are. Yeah, because even he is. But I think me, because he has healed my traumas, mind in so many ways, and I think that is the biggest sign of love coming into your life, where acceptance, forgiveness, and a certain kind of love with boundaries is created. Ante love ante you have to be like this all the time. అది కాదు. Yeah, it's not like that. దూరంగా ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆ వైబింగ్ ఉండాలి. So I learned so much from just his being. And he didn't have to explain these things to me. I just understood by living the relationship. Good luck. Really good luck. Thank you. అంటే మీరు ఇందాక అన్న దాంట్లో పెయిన్ అర్థం చేసుకోవాలి, ఇంకోటి అర్థం. హ్యాడ్ యూ ఎనీథింగ్ ఎల్స్ బిఫోర్ మీటింగ్ హిమ్? అంతకు ముందు హార్ట్ బ్రేక్స్ ఇలాంటివి అంటే అన్ని నేను మీరేం అనుకోకండి, ఐఎమ్ వెరీ సారీ విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్. No sir, it's fine. It's not. I'm a very transparent person. Actually, I have to I am like that. I'm an open book kabatti కొంతమంది చెప్తారు ఓకే రిలాక్స్, కామ్ డౌన్, యూ డోంట్ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీవన్ అన్నట్టు. బట్ ఐఎమ్ అన్ ఓపెన్ బుక్. నాకు అలా అనిపిస్తుంది, ఇఫ్ ఐ షేర్ సంథింగ్ అండ్ సంబడి గెట్స్ సంథింగ్ ఫ్రమ్ దాట్, వై నాట్? నేను ఇంకొక మాట చెప్తా. నేను నా ఇంటర్వ్యూకి ఎవరైనా వచ్చినప్పుడు నేను ఫస్టే చెప్తాను, మీకు చెప్పలేదు కానీ
ఏం చెప్తానంటే యువర్ ప్రోగ్రామ్ షుడ్ బి లైక్ ఏ కేస్ స్టడీ. చూసి హూ ఎవర్ వాచెస్ దిస్, దే మస్ట్ లెర్న్ సంథింగ్, దే మస్ట్ గెయిన్ సమ్ కరేజ్, దే మస్ట్ గెయిన్ సమ్ ఇన్స్పిరేషన్. అరే భలే ఫరియా సో మనం డిజార్ట్ అయిపోక్కర్లేదు, డిస్కరేజ్ అయిపోక్కర్లేదు, డిజెక్ట్ అయిపోక్కర్లేదు, నో మోర్ డీస్ ఇన్ లైఫ్ అని ఒక తాకత్ అంటారు కదా, అది రావాలి కదా. లేకపోతే మీరు ఎన్ని సినిమాలు చేస్తే మాకేంటి, ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి. కాబట్టి యూ కెన్ రివీల్ దట్ యాంగిల్ వేరిన్ మీరు విత్ స్టాండ్ అవ్వగలిగి తట్టుకొని. ఎంతమంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పుడు, ఎందుకు? తట్టుకోలేకపోతున్నారు. బట్ మీరు తట్టుకుని నిలబడ్డారు, అవునా కదా. అందుకే మీరు పెయిన్ అన్న మాట నేను పట్టుకున్నా. వై ఇట్ హ్యాపెండ్ అండి, వేర్ ది మిస్అండర్స్టాండింగ్ కేమ్ ఫ్రమ్ విచ్ సైడ్? No, I don't think I've had so much in relationships అండి. నేనేం అనుకుంటాను అంటే, ఇఫ్ ఐ గెట్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ సమ్వన్, నా ఫ్రెండ్షిప్ వాళ్ళతో స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఫ్రెండ్షిప్ పైన ఏదో ఒకటి లేయర్స్ యాడ్ అవ్వచ్చు. బట్ హూఎవర్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ విత్, ఈవెన్ నౌ ఇన్ ద పాస్ట్, I can still stand today and have a great laugh with them because we shared a good bond. Even today we will share that great bond. Of course we will not be in touch because it's not necessary anymore. It's not necessary anymore. It ran its course, it's over. But that love will not disappear, because should not disappear. Yeah, it will not. It because if it was real, it will not disappear. Correct. So, and I think you should give that freedom to yourself to still have that love towards whoever you have loved. You should not judge yourself for loving people. అంటే మీరు అప్పుడు తాలూకా ఎక్స్పీరియన్సెస్ ని బట్టి మీ క్యారెక్టర్ మీరు షేప్ అప్ చేసుకున్నారా ప్రెసెంట్ ఎఫ్ఐఆర్ లో? అవునండి, ఫర్ షూర్ అండి. అక్కడ నా పొరపాట్లు ఇవి జరిగాయి, ఫర్ షూర్. అది అవుతుంది, అది ఎనీహౌ అవుతుంది. But I think I had the freedom of talking about these things with my mom, with my dad. Adi naaku chaala help ayindi. That was the biggest support in my life. Edaina avutundi life lo, the minute I share it with mom, with my dad, with my sister, it does not seem like the end of the world. Immediately you're like, okay, intena, I was just worrying about this much. So, and what I also understood is, even though I'm sharing about my personal details with my family, even with them I must have a certain boundary. Their opinions about my relationship should not overpower my opinions about my relationship. అర్థమైందా? ఎందుకు అర్థం కాదు అంటే, మీరు చెప్తారు కానీ అన్ని మీ మమ్మీకి, మీ డాడీకి, మీ సిస్టర్కి, కానీ వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి కదా. మీ బౌండరీలోకి వాళ్ళని రానివ్వట్లేదు మీరు. లాస్ట్ కాల్ షుడ్ బి మైన్ కదా. మరి చెప్పు ఉపయోగం ఏంటి? ఐ థింక్ సమ్ టైమ్స్ యు నీడ్ టు వాయిస్ అవుట్ ఎవ్రీథింగ్. అదే అంటే థెరపిస్ట్ కూడా ఉండొచ్చు. yes, unwrapping the minute you vocalize inside ఉన్న ఏమన్నారు మీరు, గందరగోళం లోపల ఉన్న గందరగోళంని వోకలైజ్ చేయాలండి. అది ఎంప్టీ రూమ్ కూడా ఉండొచ్చు, ఒక జర్నల్ కూడా ఉండొచ్చు అది. బట్ ఇట్ నీడ్స్ టు బి అవుట్ ఫర్ ఇట్ టు మేక్ సెన్స్ టు యూ. కరెక్ట్. అదే మనం మాట్లాడుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఒక మిర్రర్ కూడా చాలు అప్పుడప్పుడు. అలా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయండి మీరు మిర్రర్ ముందు? ఏడ్చాను, మిర్రర్ ముందు ఏడ్చాను. బికాస్ it is first time చేశాను యాక్చువల్లీ, and I was like seeing myself in that state of scattered this thing, and it's like, okay, you're dealing with this, good, it's good. అంటే మీరు నటి కాబట్టి, థియేటర్ నుంచి వచ్చారు కాబట్టి, ఎమోషన్స్ అన్నిటిని ఎట్లా డిస్ప్లే చేయాలి? ఒక పోస్ట్ చదివాను మొన్ననే about actors being so like chaotic. You are constantly traveling between states of minds, and
ఎప్పుడు రెడీగా ఉండాలి అంటారు కదా, టు బీ ఏబుల్ టు గెట్ ఇన్ టు ఎనీ మూడ్, ఎనీ జోన్. దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ అ నార్మల్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అది జనరల్ థింగ్ కాదు అది. ఇప్పుడు కొంతమంది జనరల్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బాధ కలిగితే ఏడ్చేస్తారు, ఆ ఏడిపించిన వాడిని దూరం పెడతారు, గొడవ అవుతుంది. ఆనందంగా ఉంటే వాడిని వదలరు. ఇలాగే ఉంటుంది జనరల్ లైఫ్ లో. బట్ నటులు అలా కాదు కదా, ఈ మూడ్ నుంచి ఆ మూడ్ లోకి వెళ్ళిపోవాలి, ఆ మూడ్ నుంచి ఆ మూడ్ లోకి వెళ్ళిపోవాలి. సో ఇట్ డస్ మెస్ విత్ యువర్ వైరింగ్, కొంచెం ఇట్ మెసెస్ విత్ ఇట్. And that is why it's important to have strong people around you, because they will keep you sane. So family is very tight, relationships should be, friendships should be very tight, because they see you in your normal zone, they see you in your chaotic zone. వాళ్ళు అన్ని మూడ్స్ చూస్తారు, అన్ని రియాక్షన్స్ చూస్తారు, రెస్పాన్సెస్ డిఫరెంట్. ఎస్, రియాక్షన్ ఇస్ ఇమీడియట్ గా ఏది వచ్చేస్తుంది, responses కొంచెం టైం తీసుకొని స్టడీ రియాక్షన్ ఇస్ రెస్పాన్స్. కరెక్ట్, yes, correct, exactly. So they see all of this, they observe you from third person perspective కాబట్టి కొంతమంది ట్రస్టబుల్ పీపుల్ షుడ్ బి అరౌండ్ యూ టు కీప్ యూ సేమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.